హైదరాబాద్, పంజాబ్ మధ్య జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ ఓపెనర్లు విధ్వంసం సృష్టించిన బౌలింగ్ వైఫల్యం కారణంగా జట్టు ఓటమి పాలైందని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఐపీఎల్ 17వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ సన్రైజర్స్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్లు మెరుపులు మెరిపించినప్పటికీ బౌలింగ్ భాగంలో వైఫల్యం జట్టుకు ఓటమి మిగిల్చింది. మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తన జట్టు ఓటమికి గల కారణాలను వివరించాడు. 220 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు కళ్లు చెదిరే ప్రారంభాన్ని ఇచ్చారు. ప్రియాన్ష్ ఆర్య 57 పరుగులు, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 51 పరుగుల మెరుపు ఇన్నింగ్స్లు ఆడడంతో పంజాబ్ విజయం సులభమైంది. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చాలా మంచిగా ఆడాడు. 69 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు శ్రేయస్ అయ్యర్. పంజాబ్ జట్టు మరో 7 బంతులు మిగిలుండగానే ఎస్ఆర్హెచ్పై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం పవర్ ప్లేలోనే 105 పరుగులు రాబట్టారు. ఈ జోడీ తొలి వికెట్కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒక దశలో 250 దాటుతుందని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం కావడంతో హైదరాబాద్ 220 పరుగుల వద్దే ఆగిపోయింది. ఓటమిపై స్పందించిన కెప్టెన్ ఇషాన్ కిషన్ బౌలింగ్ విభాగంలో పూర్తిగా విఫలమయ్యామని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. మా ఆరంభం అదిరిపోయింది. కానీ మధ్యలో స్కోర్ బోర్డుపై అనుకున్న పరుగులు చేయలేకపోయామని ఇషాన్ కిషన్ అన్నాడు. 220 పరుగులు సరిపోలేదు. కనీసం మరో 20 పరుగులు అదనంగా ఉండి ఉంటే బాగుండేదని అతడు అన్నాడు. పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోవడం, సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయలేకపోవడం ఓటమికి ప్రధాన కారణమని ఇషాన్ కిషన్ అన్నాడు. రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ సమస్య తలనొప్పిగా మారిందని చెప్పుకొచ్చాడు. రాబోయే మ్యాచ్ల్లో బౌలింగ్ లోపాలను సరిదిద్దుకొని పటిష్టంగా బరిలోకి దిగాలని హైదరాబాద్ జట్టు చూస్తోంది. పంజాబ్ జట్టు మాత్రం తన సొంత గడ్డపై సాధించిన ఈ విజయంపై ధీమాగా ఉంది. అయితే ఇలాగైతే 300 కొట్టినా మేం గెలవమని ఇషాన్ కిషన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. ఎందుకంటే బౌలింగ్ అయితే చాలా చెండాలంగా ఉందని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు. తర్వాత జరిగే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మార్చలేకపోతే మాత్రం ఇక అంతే సంగతులని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఎందుకంటే బౌలింగ్ అయితే చాలా చెత్తగా ఉందని అంటున్నారు. బ్యాటింగ్లో పర్వాలేదనిపించినా బౌలింగ్లో మాత్రం తేలిపోతున్నారని టీమిండియా మాజీ ప్లేయర్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. రాబోయే మ్యాచ్లో ఆయన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ను మార్చుకోవాలని సూచిస్తున్నారు.